అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం బివి రమణారావు గారు రచించిన కాలం కాదు జ్ఞానం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మా అబ్బాయి మధు, మా కోడలు జానకి ఏడాది చంటాడు. బెడ్రూమ్లో ఎయిర్ కూలర్ పెట్టుకు పడుకున్నారు. మా గదిలోనూ ఎయిర్ కూలర్ ఉంది, కానీ చల్లదనం మాటెలా ఉన్నా దాని హోరు నాకు కిట్టదు. పైగా మా ఇద్దరివి కాస్త స్థూలకాయాలు. అంచేత డాబా మీద టేబుల్ ఫ్యాన్ పెట్టుకు పడుకుంటాం. ఓ నెల్లాళ్ళుందామని వచ్చిన మా అమ్మతో పాటు మా అమ్మాయి శుభ హాల్లోనే పడుకుంది. నిత్యం తనకి నిద్ర పట్టే వరకు ఏదో లోకాభిరామాయణ చెబుతూ నాకు నిద్ర పట్టనివ్వకపోవటం మా ఆవిడికి పరిపాటి. ఆ రోజు సాయంత్రం తనిప్పుడు పెళ్లి చేసుకోనని శుభ వాదించిందంట. దానికి పరోక్షంగా మా మధు జానకి మద్దతిచ్చారట. అంచేత దాని పెంకితనం గురించి, పెరిగేదాని వయసు గురించి, నా నిర్లక్ష్యం గురించి సోదాహరణగా సహేతుకంగా మా ఆవిడ నా చెవుల్లో నూరి పోస్తుంటే ఊకొడుతూ కులికిపాట్లు పడుతున్నాను. ఇంతలోనే కింద గదిలో మా మనవడి కించిత్ కెవ్వుమని, తర్వాత ఏడుగ్గా మా మాందామా అన్న సందిగ్ధంలో నెమ్మదిగా సప్తస్వరాలు ఆలపిస్తున్నాడు. చెంటాడు లేచినట్టున్నాడు. వంటింట్లో లైట్ వెలుగుతుంది. జానకి పాలు కాస్తున్నట్టుంది. మధు పాప నిద్రపోతున్నాడు. శుభ ఇప్పుడు టీవీ సీరియల్స్ చూస్తూ కూర్చుంటుంది. గుళ్ళో పురాణం నుంచి రావటం ఆలస్యమైంది కదా, అత్తగారిప్పుడే ఫలహారం చేసి పడుకుంటారు అంటూ లేవబోతుంది. నోరు మూసుకొని కదలకుండా పడుకో, వాళ్ల తంటాలు వాళ్ళ పట్ట నేర్చుకోనివ్వు అని అదిమి పెట్టాను. ఇంతలోనే జానికొచ్చి నెమ్మదిగా వాణ్ణి జోకొడుతూ లాలిపాట మొదలెట్టేటప్పటికీ వాడు ఠక్కీమని లేచి తేలికుట్టినట్టు ఏడవటం మొదలుపెట్టాడు. మధుకి మెలకు వచ్చినట్టుంది. గట్టిగా ఆవలించాడు. మరి ఆ ఆవలింత ఒకంత వింతగా తోచిందేమో. వెంటనే ఏడుపు మానేసినట్టున్నాడు. నీ జోలపాటికి జడుచుకుంటున్నట్టున్నాడు అన్నాడు మధు. ఓహో, అయితే కాసేపు ఆవలిస్తూ నిద్ర కొట్టు. కిచెన్లో పాలు స్టవ్ మీదున్నాయి, 5 నిమిషాల్లో వస్తాను అంటూ వెళ్లబోతున్నట్టుంది. ప్లీజ్ జానకి, పాలు నేను కాచి తెస్తాను, వీడి సంగతి నువ్వు చూసుకో అంటూ చెంటాన్ని తీసుకుని వెంబడిస్తున్నట్టున్నాడు. ఇప్పటికీ తన సామ్రాజ్యమైన వంటింట్లోకి నాకు ప్రవేశం లేదన్న నిషేధాజ్ఞ ధర్మమా అని నాకు వంటింట్లోకి వెళ్లటమే భయం. మా కోడలు ధర్మమా అని అలాంటి బహిష్కరణేమీ మా మధుకి లేదు. ఇప్పుడు మా వాడు కోడల మధ్య బాధ్యతలు పంచుకోవటంలో జరిగిన రసవత్తరమైన సంభాషణ సరళిని గురించి, కాలగతిని గురించి 2 క్షణాలు కళ్ళు మూసుకొని ఆలోచించటం మొదలుపెట్టాను. ఒరే సుబ్బారావు అన్న పిలుపు వినబడింది. ఎవరో నా పేరు పెట్టి పిలిచారు. సందేహం లేదు, ఆడగొంతు. మా అమ్మ కాదు. మా అమ్మైతే ఒరే సుబ్బులు అంటుంది. అయినా చెప్పా చేయకుండా ఇంత రాత్రివేళ డాబా ఎందుకెక్కుతుంది? ఇది నా భ్రమ అయ్యుంటుంది, లేదా సినిమాల్లోలాగా నా అంతరాత్మ సంబోధించిందేమో అనుకుంటుంటే ఒరే సుబ్బారావు అన్న స్వరం ఈసారి స్పష్టంగా వినబడింది. లేచి కూర్చుని మావిడి మొహంలోకి తేరిపారా చూసి సుద్దూ అన్నాను. నువ్వేనా అన్నట్టు. అవును, నేనే పిలిచాను. నువ్వేమిటా పిలుపు? సుందు సందు గొందు అంటూ సుందరి అని పిలవలేవు అంది లేచి నిలబడి. నాకు భయమేసింది. ఆమె మొహంలో రౌద్రం తాండవిస్తోంది. ఏ భూతం ఆవహించిందో తెలీదు. నేనొక్కనే ఉన్నాను. తను సులభంగా నిలబడింది. నాకు కీళ్ల నొప్పులు. ఓ పట్టాన చటుక్కున లేవలేను. ఈ పళంగా జుట్టట్టుకు 2 తన్నులు తన్నిందంటే ఏం దిక్కు? ఎంత అప్రతిష్ట! ఏమిటలా పిలిచావు అడిగాను కాస్త శాంత మొహానికి పిలుముకొని. ఏ సుబ్బారావు అని పిలిచాను, తప్పా? తప్పులేదురా సుందరి, ఇలా కూర్చో అన్నాను చెయ్యి పట్టుకుని. సుందరి అంటుంటే ఆ పదం మీద జాలేసింది. ఏం చేయను, ఇప్పుడు సాహిత్యం గురించి, వ్యాకరణం గురించి ఆలోచించే సమయమా? ప్రాణాలతో ఎలా బయటపడాలని సతమతమవుతున్నాను. మొత్తం మీద ఏ కలనుందో కాస్త మెత్తబడి కూర్చుంది. కాని మొహంలో ఇంకా భద్రకాళి ముద్ర చెరగలేదు. ఎందుకు పిలిచావు అడిగాను నెమ్మదిగా. కదలకుండా నా నదిమి పెట్టి నోరు మూసుకుని పడుకోమంటారా? మధు నిద్రలేచి చెంటాన్ని సముదాయించలేక అక్కడ అలా ఇబ్బంది పడుతుంటే, మధు ఎవరనుకున్నావు? నా కొడుకు, నా ప్రాణంలో ప్రాణం, నా రక్తంలో రక్తం. అవుననుకో, నా కొడుకు కూడా కదా అన్నాను అనునయంగా. నువ్వేమైనా కన్నావా? నవమాసాలు నాతో పెరిగి నా కడుపు చీల్చుకొని వచ్చాడు. నా కడుపులో వాడి ప్రతి అణువణువు, ప్రతి కదలిక నేను భరించాను. నేను బీజం, నువ్వు క్షేత్రం. చట్ నార్మల్. క్షేత్రం లేకుండా బీజంలోంచి పుట్టుకొచ్చేస్తాడా? సారీ,
తండ్రిగా నేను వాణ్ణి ప్రేమించెను, పెంచెను, చదువు సంధ్యలు చెప్పించెను. నువ్వు చేసిందేముంది? పిల్లలిద్దరికీ ప్రాణం పోసింది నేను. వాళ్ల ఆలనా పాలన నేనే చూశాను. డబ్బు సంపాదించి పడేస్తే సరిపోయిందా? మధు సంగతిలా ఉంచు. శుభ సంగతి నువ్వేమైనా పట్టించుకున్నావా? అది కాదు సుందు. సుబ్బారావు. సారీ త్రిపుర సుందరి, నువ్వు నన్ను పేరు పెట్టి పిలువు, ఏమైనా చెయ్యు. ముందు ఆ తలుపెయ్యు. వాళ్ళు వింటే బావుండదు. వాళ్ళు వినాలి. 30 ఏళ్ల మన దాంపత్య జీవితంలో సుందరి అని ఎప్పుడైనా నోరారా పిలిచావా? స్వరం హెచ్చించింది. ఇంకలాగే పిలుస్తాన్లే, కాస్త నెమ్మదిగా మాట్లాడు. అదిగో మళ్ళీ. నేనేమో నిన్ను అండి అండి అని మన్నించాలా? నువ్వేమో ఏమే ఓసే అంటావా? క్షమించు, నోరు జారింది. అది సరే త్రిపుర సుందరి, నిన్నిలా పేరు పెట్టి పిలిచి ఇలా నిలదీసి అడగాలన్న సంకల్పం ఎప్పుడు కలిగింది? సాయంత్రం నేను జానకి బజారుకెళ్ళాం. అక్కడ్నుంచి యువకళా నికేతన్లోని స్త్రీబాధ కథల మీద మీటింగ్కు వెళ్ళాం. స్త్రీబాధ కథలు కాదు, స్త్రీవాద కథలు. స్త్రీవాదం. వాదమో వేదమో. ఎంత బాగా మాట్లాడారు. ఇన్నాళ్ళు ఈ మొగుళ్ళు ఆడవాళ్లకి చేస్తున్న అన్యాయం గురించి చెబుతుంటే నా చిన్నతనమంతా గుర్తొచ్చి దుఃఖం ఆగలేదు అంది. నిజమే మరి. ఇవాళ ఆ మాటలేవో విని దాని రక్తం పొంగి ఇలా రంకలేస్తుంది కాని ఇన్నాళ్లు తిరగబడకుండా ఎంత సహనంగా కాపురం చేసింది. ఓ చదువా, ఓ ఉద్యోగమా? ఇప్పుడైతే ఇంట్లో కుళాయిలొచ్చాయి కాని మేము కొత్తగా కాపురం పెట్టినప్పుడు వీధి కుళాయిల్లోంచి పొద్దున్న సాయంత్రం నీళ్లు మోసుకొచ్చేది. అప్పుడు గ్యాస్ స్టవ్లు ఎక్కడున్నాయి? కిరోసిన్ స్టవ్లు, కుంపట్లు. వంటి లేదని జీవితం. నాకు చాకరీ, పిల్లలకు చాకరీ, అతిథులకు చాకరీ. వంట, పూజలు, వ్రతాలు, పేరంటాలు దాని వంతు. పిక్నిక్లు, పేకాట, పార్టీలు నా వంతు. ఎప్పుడైనా ఇదేమిటని అడిగిందా? నెలకోసారి సినిమాకు తీసుకెళ్లి సంవత్సరానికి 2 చీరలు కొనిపెడితే పొంగిపోయింది. వాళ్ళమ్మమ్మ, వాళ్ళమ్మకి, వాళ్ళమ్మ దీనికి, ఆడదానికి భర్త వల్ల కలిగే ఆనందం అంటే ఇదే అని ఉపదేశించి ఉంటారు. దాంతో ఆడది మాతృమూర్తి, గృహలక్ష్మి, పతివ్రత అన్న పోర్టుఫోలియోల కోసమే జన్మించిందని త్రికరణ శుద్ధిగా నమ్మింది. తన స్వతంత్రాన్ని గురించి, వ్యక్తిత్వాన్ని గురించి ఆలోచించిందా? సరే సుందరి, ఇప్పుడు నీకేం కావాలి అడిగాను. మన పెళ్లికి నువ్వెంత కట్నం పుచ్చుకున్నావు అడిగింది. నాకు గుర్తులేదు, 30 ఏళ్ల క్రితం కదా. నాకు జ్ఞాపకం ఉంది, 10,000. మరి అందులో నగలు చీరల రూపంలో నీకు? సరే, 5,000 తీసేయ్. మిగతా 5,000 30 ఏళ్లలో ఎంతవుతుంది? అంతే కదా, అంతా సంసారానికి ఖర్చు పెట్టేశాం. అదంతా నాకు తెలీదు. కట్నం తీసుకున్నాం, లెక్క కట్టి చెప్పు. 5,000 30 ఏళ్లలో 3 లక్షలు పైన అవుతుంది. ఆ డబ్బిప్పుడు ఇచ్చేయి. అంత డబ్బిప్పుడు ఎక్కడి నుంచి తేగలను? అంత చేతకాని వాడిని కట్నం ఎందుకు పుచ్చుకున్నా? నేను మగాణ్ణి, నిన్ను పెళ్ళాడాను. ఆ రోజుల్లో కట్నం ఆచారం. మీ వాళ్ళిచ్చారు, మా వాళ్ళు పుచ్చుకున్నారు. ఆడదానికి మగవాడి ఎంత అవసరమో మగాడికి ఆడదే అంతకంటే ఎక్కువ అవసరం. ఇప్పుడు ఉన్న జనాభాలో ఇంచుమించు ఆడవాళ్ల కంటే మగాళ్లు 3% ఎక్కువ. ప్రతి మగాడికి భార్య దొరికే అవకాశం లేదు. అంచేత కట్నం అంటూ ఇస్తే నువ్వే నాకివ్వాలి. ఇదంతా మీటింగ్లో, ఉపన్యాసాల్లో విన్నాను. డబ్బు సంగతి తేల్చు అంటూ మళ్లీ లేవబోయింది. సుందరి, 2 ఏళ్లలో రిటైర్ అవబోతున్నాను. ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ కలిపి 3 లక్షల పైనే వస్తాయి. అదంతా నీకే ఇచ్చేస్తాను, ప్రామిస్ అన్నాను మళ్లీ లేస్తుందేమోనన్న భయంతో. సరే చూస్తాను అంది కూర్చుంటూ. ఆ డబ్బేం చేస్తావు ఇప్పుడు అని అడిగాను, ముద్దుగా ఆమె బుగ్గగిల్లే ప్రయత్నంలో. నా డబ్బు నా ఇష్టం, శుభకిచ్చుకుంటాను. దాని పెళ్ళెప్పుడవుతుందో ఏమిటో అంది నా చెయ్యి నెట్టేస్తూ. శుభం, అలానే కానీయు. నీ మాట ఎప్పుడైనా కాదన్నానా? అలా అన్నావు, బావుంది. మరో విషయం, నా పేర్లోంచి నీ ఇంటి పేరు తీసేస్తున్నాను. మన ఇంటి పేరు ఒకటే ఉండటం సాంప్రదాయం. గాడిది గుడ్డు. మీ నాన్నకిద్దరు కొడుకులు, మా నాన్నకిద్దరం ఆడపిల్లలమే. మా నాన్న వంశం పేరు మాత్రం నిలవద్దా? సరే, నీ ఇష్టం, నీ ఆనందమే నా ఆనందం అన్నాను అనునయంగా. అలా అన్నావు, నాకు సంతోషంగా ఉంది అంది చిరునవ్వు చిందిస్తూ. ఇంక పడుకుందామా, నిద్ర వస్తోంది అన్నాను ఆవలింత అభినయిస్తూ. అప్పుడే నిద్రేమిటి? ఇదిగో ఇలారా అంటూ చెయ్యి పట్టుకుని తన పక్క వైపుకి లాక్కునే ప్రయత్నం చేస్తుంది. నాకు నిద్ర వస్తుంది, చెయ్యి వదులు ప్లీజ్ అన్నాను ఆమె ధోరణి వింతగా ఉండటం చూసి. అదిగో అదే నీ మగబుద్ధి. నువ్వు చెయ్యి పట్టుకుని లాగితే
నాకు నిద్రొస్తుందంటే ఊరుకుంటావా? రమ్మంటుంటే రాయిలా అంటూ ఇంకా గట్టిగా లాగుతుంది. నేను నా చెయ్యి గుంజుకుంటున్నాను. సరిగ్గా ఆ సమయంలో మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చుట్టూ కలియ చూశాను. ఏమిటండి ఊ అంటూ ఒకటే పలవరింతలు? ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటారు, దిక్కుమాలని కథల పుస్తకాలన్నీ చదువుతారు అంటూ మా ఆవిడ నా జబ్బ చరుస్తూ కనబడింది. ఎంత పీడకలొచ్చింది! మొన్న స్త్రీవాద కథా సదస్సుకెళ్లిన రోజున ఈ మీటింగ్కి మా ఆవిడ్ని తీసుకొస్తే ఎలా స్పందిస్తుందన్న ఆలోచన వచ్చింది. దాని ప్రభావమే ఇది, సందేహం లేదు. అబ్బే ఏమీ లేదు, కాళ్ళు లాగుతుంటే మగత నిద్రలో మూలిగినట్టున్నాను అన్నాను కల మాట చెప్పకుండా. ఉండండి, కాసేపు కాళ్ళు పడతాను, కళ్ళు మూసుకొని పడుకోండి, నిద్ర పడుతుంది. లేచి కూర్చొని నా కాళ్ల వైపు జరుగుతున్న ఆమె 2 చేతులు నా చేతుల్లోకి తీసుకుని ఆమె మొహంలోకి చూస్తూ నా మీదకి లాక్కుంటూ, 30 ఏళ్లుగా నువ్వు నా కాళ్ళు నొప్పుల గురించి ఆలోచించడమే కాని నీకెప్పుడు కాళ్ళు నొప్పి పుట్టలేదా అంటున్నప్పుడు బహుశా నా కళ్ళు చెమర్చుంటాయి. ఏమిటి అలా అంటున్నారు అంది చీర చెంగుతో నా మొహం తుడుస్తూ. అబ్బే అదే, శుభని గురించి ఆలోచిస్తుంటే నిద్ర పట్టడం లేదు అన్నాను దానికిష్టమైన అంశం మీదకి సంభాషణ మళ్లిస్తూ. దాని మొహం, అది చిన్నపిల్ల, దానికేం తెలుసు? మంచి సంబంధం చూడండి, అదే ఒప్పుకుంటుంది. అయినా అదేమిటి, మొన్నటి వరకు దాన్ని పెళ్లి చేసుకోమని బోధించి ఇప్పుడు దాని పక్షమే మాట్లాడుతున్నారు అంది. నిజమే మరి. అవును సుందు, ఆలోచించిన కొద్దీ మనకంటే శుభకే ముందు చూపుందేమో అనిపిస్తుంది అన్నాను. ఆ మీటింగ్ తీగలాగడం ఇష్టం లేక. ఏ ముందు చూపండి, మనకంటే దానికి ఎక్కువ ఏం తెలుసని? మనిద్దరికీ 30 ఏళ్ల క్రితం పెళ్లి చూపులయ్యాయి, గుర్తుందా? మర్నాడు నువ్వు నాకు నచ్చావని కబురు చేశాము. అప్పుడు నీకేమనిపించింది? సంతోషంతో ఎగిరి గంతేశాను. అందరూ నా అదృష్టానికి మెచ్చుకున్నారు కూడాను. ఏం ఆలోచించుకొని అంత సంతోషం అడిగాను. ఆలోచించడం పెద్దల వంతు, పెళ్లి కనుక సంతోషించడం నా వంతు. మరి పెళ్ళంటే శుభ సంతోషంతో ఎగిరి గంతేయటం లేదే? అదే నాకు అర్థం కావటం లేదు. 22 ఏళ్ళు వచ్చాయి, ఎంఎస్సీ అయింది, ఇంకా చదువుకుంటాను, అప్పుడే పెళ్ళొద్దు అంటుందేమిటో. కారణం తెలుసా? మూర్ఖత్వం అనిపిస్తుందండి. కాదు, మనం పెరిగిన ప్రపంచం, మనం నమ్మిన సామాజిక విలువలు వేరు. ఇప్పుడు శుభ చూస్తున్న ప్రపంచం తీరు వేరు. దాంపత్య జీవితం ఆనందంగా ఉండాలంటే చదువు, సంస్కారం, సంపాదన, స్వాతంత్రం, అన్యోన్యత ఇవన్నీ అవసరమే. ఏ విధమైన అభిప్రాయ భేదాలొచ్చినా అభిమానం చంపుకొని భార్య కాని భర్త కాని సమాధానపడరు. దాంతో దాంపత్య జీవితము విషమ సమస్య అవుతుంది. ఊరుకోండి మీరు మరీను. ఈ దిక్కుమాలని సినిమాలు చూసి చూసి. ఈ కథలు, సినిమాలు ఈనాటి సామాజిక వ్యవస్థకు ప్రతిబింబాలు. కొంత అతిశయోక్తి ఉండవచ్చుననుకో. అలాంటి పరిస్థితులు ఎక్కువ వదిలేస్తే దానికి కావాల్సిన ఆత్మవిశ్వాసం, స్వతంత్ర ధన సంపాదన, ప్రపంచానుభవం కావాలన్న ఉద్దేశంతో వాళ్లు చదువు, ఉద్యోగం సంగతి ముందు చూసుకొని తర్వాతే పెళ్లి సంగతి ఆలోచించుకోవాలి అంటారు. మగపిల్లల్ని బట్టే ఆడపిల్లలును. అన్నీ అనుకూలిస్తే అదృష్టమే. ఇవే గొంతెమ్మ కోరికలై అవి తీరక విసుగెత్తి వయసు ముదిరి నాకు పెళ్లే వద్దు అంటున్న ఆడపిల్లలు కనబడుతున్నారు. ఆ భయంతోనే పెళ్ళో పెళ్ళో అనే గొంతు చించుకుంటాను. పుట్టిన ప్రతి ఆడపిల్లకి పిల్లల్ని కనిపించాలన్న కోరిక సహజమే. అందుకు మొగుడు కావాలి కనుక పెళ్లి చేసుకోవాలని ఇన్నాళ్ళు మన అభిప్రాయం. అవునా అడిగాను. అదేమిటి ఇప్పుడు కాదంటారా అంది ఆశ్చర్యంగా. అవునో కాదో, కాకపోతే మరేమిటో నిర్ణయించవలసింది కాలమేమో అన్నాను మొన్న మీటింగ్లో విన్న మాటలు నెమరు వేసుకుంటూ. ఇంతలోకే హియర్ హియర్ అన్న శోభవంతుతో పాటు తప్పట్లు పకపకలు వినబడగానే మా ఆవిడ లేచి వెళ్లి డాబా గుమ్మంలో నిలబడింది. నేను నెమ్మదిగా లేచి మా ఆవిడ పక్కన నిలబడి కిందకి చూశాను. కరెంటు పోయినట్టుంది. లోపల లైట్లు లేవు. నైట్ క్వీన్ పందిరి పక్కన మెట్ల ముందు ఆరుబయట వెన్నెల్లో చాప పరుచుకొని కూర్చున్న మా మధు, జానకి, శుభ కనబడ్డారు. అంతకంటే ఆశ్చర్యం ఏమిటంటే మా అమ్మ నెమ్మదిగా మెట్లెక్కుతూ కనబడింది. చదువుకున్న ఆడపిల్లలకి ఇప్పుడు పవిత్రమైన వివాహబంధంలో విశ్వాసం లేకపోలేదు. మగపిల్లల దురంతాలు, దురాశలు కారణంగా ఆడపిల్లలు వాళ్ల భద్రతను గురించి కూడా జాగ్రత్తగా ఆలోచించుకుంటున్నారు. అది సహజం, ఒప్పుకుంటున్నాను అంది మా అమ్మ. అది చెప్పడానికి నువ్వు పైకి రావాలా అన్నాను. ఆవిడకి అసలే కాళ్ళ నొప్పులు. అందుకు కాదొస్తున్నది, నీ దవడ బద్దలు కొట్టడానికి. నువ్వు కొడతావా? నీ పెళ్ళానికి చేత కాదు కనుక నేనే కొట్టాలి మరి.
పోనీ నేను కిందకు వస్తాను. ఇంతకీ ఏమన్నానని అంత కోపం? ఈ సృష్టికి మూలం స్త్రీ. మాతృత్వానికి దూరమైన స్త్రీ జీవితానికి పరిపూర్ణత లేదు. నా మాటల్లో నమ్మకం లేకపోతే నీ పెళ్ళాన్ని అడిగి తెలుసుకో. పిల్లల్ని కనడానికి మొగుడే కావాలన్న సందేహం అష్టకష్టాలు పడిన మీ చల్లాయి ప్రమీలకు కూడా కలగదు. ఆ విషయం నిర్ణయించేది కాలం కాదు. మనం మృగాలం కాము, మనుషులం అన్న జ్ఞానం అంది. లైట్లు వెలిగాయి. కరెంటు వచ్చినట్టుంది. ఆమె మెట్లు దిగి పిల్లల వెనకాలే లోపలికెళ్ళింది. తలుపులు మూసుకున్నాయి. మళ్లీ మా చీకట్లో మేమిద్దరం మిగిలాం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.